సో ఇప్పుడు మీ తండ్రి గారు ముత్యాల సత్యనారాయణ గారు అసలు తెలంగాణ అనేటువంటి కోణంలో ఏ విధంగా అంటే తెలంగాణ వాదం ఎత్తుకోవాలి అనే కోణంలో అసలు ఎట్లాంటి పోరాటం చేశారు అసలు? యాక్చువల్గా రజాకార్ల వచ్చిన తర్వాత ఎప్పుడైతే సాయుధ పోరాటం జరుగుతున్న క్రమంలో రజాకార్లు ఎప్పుడైతే గ్రామాల మీద దండయాత్ర చేసుకుంటూ వచ్చిందో తన ఆ స్ట్రగుల్లో కూడా ఉండే. సో అప్పుడు ఇక్కడి నుంచి ఆంధ్ర ప్రాంతానికి చాలామంది వలసలు పోయినరు. ఈ నల్గొండ ఈ ప్రాంతాలకు వెళ్ళి వరంగల్ ఇక్కడ నుంచి ఇక్కడంతా బిజినెస్ చేసుకుంటారు కావచ్చు, గ్రామాలలో వీళ్ళ అరాచకాలు భరించలేక అటు సైడు ఆశ్రయం గురించి అని పోయినరు. పోతే అక్కడ వాళ్ళ అనుభవాలు మొత్తం వాళ్ళు వచ్చి ఇక్కడ రజాకారులు అప్పుడు వచ్చి చెప్పిన వాటి తనకు ఆ చిన్నతనంలోనే మైండ్లోకి ఎక్కినాయి. సో తన మొదటి నుంచే ఇక్కడ గైర్ ముల్కి గో బ్యాక్, నాన్ ముల్కి గైర్ ముల్కి గో బ్యాక్, ఇడ్లీ సాంబార్ గో బ్యాక్ అంటే ఇక్కడ ఫుడ్ మీద వచ్చి ఆంధ్ర వాళ్ళది వచ్చి ఇక్కడ పెత్తనం వచ్చి వాళ్ళు ఇక్కడ ఇడ్లీ సాంబార్ ఏంది కథ ఏందని దానికి వ్యతిరేకంగా పెట్టుడు. తర్వాత ఎప్పుడైతే ఈ హైదరాబాద్ స్టేట్ అండ్ ఆంధ్ర స్టేట్ ఎప్పుడైతే కలవాలని చెప్పనే చర్చ జరుగుతూ ఉండదు ఫజల్ అలీ కమిషన్ వచ్చినప్పుడు, అప్పుడు వాళ్ళు చెప్పినటువంటి ఆ ప్రాంతంలోకి పోయి బ్యాడ్ ఎక్స్పీరియన్సెస్ ఏవైతే జరిగినాయో, చేదు అనుభవాలు జరిగినాయో, ఆ అనుభవాలు ఎప్పుడైతే ఈయనకు అన్ని తెలిసినాయో అప్పుడు తను అప్పుడే వ్యతిరేకించి అప్పుడే సాహిత్య రూపంగా పాటల రూపంగా రాదు. తెలంగాణ సోదరా తేల్చుకో నీ బ్రతుకు మోసపోతివ నీవు గోసపడుతావు, చావు బ్రతుకుల మధ్య సాగుచున్నది నావ ఏదరికి చేర్చేవో సోదరా నీ నావ, ఆంధ్రతో కలిసి నీ వడుగంటి పోతావో ప్రత్యేకమై ఉండి ప్రగతి సాధిస్తావో ప్రతిభ చూపిస్తావో అని 1956లోనేది. 1956 కాదు, 1954-55లో రాసిండిది. ఎప్పుడైతే ఫజల్ అలీ ఆవిర్భావం కన్నా ముందు ఆవిర్భావం చర్చ జరిగేటప్పుడు భాష ఒకటే భాష ఒకటి ఉన్న వాళ్ళందరూ ఒక దగ్గర ఉండాలని జరుగుతున్నప్పుడు చర్చలో భాష ఒకటి ఉంటేమి బ్రతుకు ఒకటి ఉండాలి, గోంగూర పచ్చడిని కోరదోయి మన జీవ కాళ్ళు చెప్పులు లేక కదలదోయి అడుగు అయిన నిండు దుస్తులు లేక ఉండలేమోయి మనము తెలంగాణ సోదరా తేల్చుకోని బ్రతుకు మోసపోతివ నీవు గోసపడతావు అని. అప్పుడు వాళ్ళు ఏం చెప్పారంటే మీరు ఏదంటే అది ఇస్తాము, మీకు ఎట్లాంటి అట్లా మన ఇద్దరం మాత్రం కలిసి ఉండాలని. ఎన్నెన్నో వాయిదాలు ఎనలేని హామీలు అడగకున్నా మనకు ఆంధ్రులు ఇస్తున్నారు, చేతికొచ్చేదాకా చేస్తారు దండాలు చివరిని చేతికి చిప్పయ్యే ఇస్తారు అని. ఇది అప్పుడే చెప్పిండు. అయితే అప్పుడు కాళోజీ నారాయణరావు కావచ్చు, తర్వాత కొండా లక్ష్మణ్ బాపూజీ అసంటోళ్ళు వీళ్ళంతా అప్పుడు కమ్యూనిస్ట్ పార్టీలో ఉండే వాళ్ళు సమైక్యవాదులుగా ఉండే. వాళ్ళ మొత్తం విశాలాంధ్రలో ప్రజారాజ్యం అని చెప్పని వాళ్ళు అప్పుడు సభలు పెట్టుకుంటూ తిరిగిండ్రు. కాళోజీ నారాయణరావు చాలా సీరియస్గా తిరిగిండు. ఆ టైంలో తన మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కలపొద్దు అని చెప్పని తను అన్నాడు. అప్పుడు వీళ్ళ మీద కూడా రాసిండు ఏంటంటే కాళోజీ నారాయణరావు ఒక బ్రాహ్మణ కుటుంబానికి సంబంధించినటువంటి వాళ్ళు ఇక్కడ ఉన్నారు, అక్కడ కూడా బ్రాహ్మణులు టంగుటూరు ప్రకాశం పంతులు వాళ్ళు, ఇక్కడ బూర్గులు రామకృష్ణరావు, అక్కడ రాజు, వీళ్ళంతా కలిసి బ్రాహ్మణులంతా కలిసి ఒక్క దగ్గర ఉండి కొంత ఆధిపత్యంలో ఉండే వాళ్ళు, ఇక్కడ ఉండే వాళ్ళు వేరే అయితే వీళ్ళందరూ ఉండి మనం ఒక్క దగ్గర ఉండాలనేది. రాజు బుర్గుల వారి రంకుతనమే ఇంత, సంఘ బహిష్కృతుల స్వార్థమే ఇదంతా, కుల రాజకీయాల కుట్రే ఇదంతా అని చెప్పాడు. కులాల ఆధిపత్యం గురించి అని చెప్పాడు. ఇక్కడ రెడ్ల అధికారంలోకి రావద్దు అనుకుంటే మనం మీరు ఒకటైతే ఇది మన రాజ్యం అవుతుంది అని చెప్పని. అప్పుడే మళ్ళీ ఇంకొకటి ఏం చెప్తారంటే కమ్యూనిస్టుల మీద కూడా, కమ్యూనిస్టులు కూడా ఇక్కడ కమ్యూనిస్టులు అక్కడ కమ్యూనిస్టులు అందరూ ఒకటై మన రాజ్యం వస్తుందని అనుకున్నారు. కానీ ఇక్కడ ప్రజలు ఇబ్బంది పడతారని అనుకోకుండా సౌమ్యవాదులు కూడా స్వార్థపరులైనారు, అధికార దాహంతో అందులైనారు, నీతి లేని నీతి వారిది చూడు ప్రజల పాడు చేసి బ్రతకలినాళ్ళు అని అందరు రాస్తాడు అన్నట్టు. సో ఇవన్నీ ఇంకోటి ఏంది, ఎందుకు వాళ్ళకు ఇక్కడ ఆశ ఎక్కువ పెరిగింది, ఎందుకంటే అప్పుడు ఉద్యోగాల మీద ఇక్కడికి వచ్చి పెత్తనం చేయాలని చెప్పని అనుకున్నారు కదా. బొగ్గు ఇనుముల గనులు పుష్కలమ్ముగ గలవు తెలంగాణ సీమలో వెలుగునోయి రత్నాలు, అభివృద్ధికి ఇచ్చేటంతో అవకాశం ఉన్నదో అందుకే ఆంధ్రులకు ఆశ మిండైపోయాయి అని. ఆ ఆశతోనే వాళ్ళు ఇక్కడికి వస్తున్నారు అనేది చాలా క్లియర్గా. ఇంకొక ఆఖరిది అంటే పెద్ద ఉంటుంది బాగా, ఆఖరి చరణంలో ఏంటంటే అది మన కన్సిక్యూటివ్గా ఇప్పటివరకు బెల్లెల్తాన్ చప్పుడు గద్దర్ కావచ్చు, నిన్న మొన్న వరకు జరిగినటువంటి దమనకాండకు సంబంధించినట్టు ఉంటుంది. ఏంటంటే మానసికంగా వాళ్లకు మనకు పొసగదు, వాళ్ళు అప్పటికే విద్యాపరంగా కావచ్చు దన్నిట్లలో వాళ్ళు అగ్రగణ్యంలో ఉన్నారు కాబట్టినే అప్పుడు ఏం చెప్తారంటే ఇక్కడోళ్ళు పోయి అక్కడ ఆదుకోమని చెప్పని పోయి ఆశ్రయం గురించి అని పోతే వాళ్ళని మనల్ని ఇల్ ట్రీట్ చేసిరు అనేది బాగా మైండ్లో తనకు ముచ్చరత్న గారి మైండ్లో పడ్డది. ఆనాడు మనవారు ఆపదల పాలయ్యి ఆశ్రయం మిమ్మంటూ ఆగానబోయితే పండుగని మనల పిండినారే వారు నైజాము మూర్ఖులని నవ్వినారే నాడు. మీరంతా నైజామోలు నైజామోలకు మీ సంస్కారం లేదు, మీకు చదువు లేదు, మీ బతకరాదు, మీదో బతుకులాని ఇట్లా అవహేళన చేసేదట. నైజాము మూర్ఖులని నవ్వినారే నాడు ఆనాడు మాతృభాష గుపించలేదేమి, ముక్కోటి బల్గమని తొక్కడన లేదేమి అని అప్పుడే క్వశ్చన్ చేసినట్టు. ఇది నేను చెప్పేది 54-55లో జరిగింది.
కానీ చరిత్రలో ఇప్పటిదాకా వచ్చే క్రమంలో ఇక తన పేరైతే ఎక్కడో తీసేసి మొత్తం మూలకేసి కనుమరుగు చేసేసారు, బొందలే పెట్టిరు. నిన్న మొన్న కొంచెం బయటికి వస్తాను. సో అయితే నేపథ్యం ఏంటంటే ఈ అనుభవాలు ఎప్పుడైతే రజాకారులు అప్పుడు ఇక్కడ కుటుంబాలు అక్కడ పోయినాయో అప్పుడు జరిగినటువంటి కావచ్చు, ఇంతకుముందు విటల్ చెప్పినట్టు ఒక టీచర్ది సంబంధించినటువంటి ఒక ఇష్యూ తోటి అదో పెద్ద అజిటేషన్ కు దారి తీసింది వరంగల్లో. ఆయన సస్పెండ్ చేస్తారు, రస్టికేట్ తీసి పడేస్తారు, ట్రాన్స్ఫర్ చేస్తారు. దానికి వ్యతిరేకంగా అప్పుడు తన స్టూడెంట్స్ యూనియన్ ప్రెసిడెంట్ ఉండి ఆ ఇష్యూని టేకప్ చేస్తారు అన్నట్టు. ఇష్యూ టేకప్ చేసి కొట్లాడి అది ఒక పెద్ద మహా ఉద్యమంగా అవుతుంది వరంగల్లో మొత్తం. అది బేస్ తనకు అక్కడ బేస్ అనేది స్టూడెంట్స్ అప్పుడు ఇంటర్మీడియట్ 10th క్లాస్ అవుతారే పెద్ద చదువులు కదా. సో అది మూలం తనకు బేస్ పడ్డది ఏంటంటే రజాకారులు అప్పుడు వాళ్ళు అటు పోయిన దాని అనుభవాలను బట్టి తనకు వచ్చింది ఈ ప్రాంతం అస్తిత్వం ఇక్కడ ఉన్నట్టు. వీళ్ళందరూ అప్పుడు ఉర్దూ మీడియంలో ఈ ఉర్దూ మీడియంలో పాటలు రాసేది ఇవన్నీ చేస్తారు కాబట్టి ఆ అనుభవాలను దృష్టిలో పెట్టుకొని ఇది మనకు పొసికేది కాదు అని చెప్పి అక్కడి నుంచి స్టార్ట్ అయింది. మెయిన్గా 1969 ఉద్యమం అప్పుడు నీరు గారడానికి ప్రధానమైన కారణం ఒక పొలిటికల్ స్టెప్ అనుకోవచ్చా? కేసీఆర్ కూడా అలానే చేస్తాడు అని చెప్పి చాలా భ్రమల్లో మనం అప్పుడు భావజాల వ్యాప్తి చేసినాం. కేసీఆర్ మీద నమ్మకం లేకుంటే 1969 ఉద్యమంలో చాలా క్లియర్గా దాదాపు 8 మంది ఎంపీలు గెలవడము అవన్నీ తర్వాత మళ్ళీ కాంగ్రెస్ విల్లంగాడు ఇవన్నీ జరిగినాయి కదా. మెయిన్ అక్కడ నీరు గారడానికి మెయిన్ ప్రధాన కారణం పొలిటికల్ మూమెంట్ అనుకోవచ్చా? అంటే 1969 మొదలుపెట్టింది రాజకీయ నాయకులు కాదు, విద్యార్థులు. మాకు ఉద్యోగాలలో తెలంగాణ భూమిపుత్రుల ఉద్యమం అసలు ఒరిజినల్ ఉద్యమం. అది తెలంగాణ రాష్ట్రం కోసం స్టార్ట్ అయిన ఉద్యమం కాదు. మా ఉద్యోగాలు మాకు కావాలని మొదలైన ఉద్యమము. అది చెన్నారెడ్డి జొర్రే వరకు విద్యార్థుల చేతిలో ఉండే. తెలంగాణ ప్రజాసమితి సబ్జెక్టు కరెక్షన్ ఏమన్నా అన్న చెప్తారు. 11 ఎంపీ సీట్లు నాకు తెలిసి అప్పుడు 12 ఎంపీ సీట్లు ఉంటే ఒక ఎంపీ సీటు కోల్పోయింది. మరి ఖమ్మమా ఎక్కడో 11 ఎంపీ సీట్లు తెలంగాణ ప్రజాసమితి పేరుతో వచ్చినాయి. చెన్నారెడ్డి గారిని ఎలక్షన్ కమిషన్ 6 సంవత్సరాలు ఆయన అనర్హుడిగా ప్రకటించింది. ఆయన ఏదో కేసులోనో ఏదో తప్పు చేస్తే అప్పుడు ఆయన రాజకీయ నిరుద్యోగి ఉన్నాడు కాబట్టి పాములు పెట్టిన పుట్టలోకి అప్పుడు చీమలు పెట్టిన పుట్టలోకి పాములాగా వచ్చిండు. అందరూ ఏమనుకుంటారంటే తెలంగాణ ఉద్యమము తెలంగాణ ప్రజాసమితి చెన్నారెడ్డి అనుకుంటారు. అప్పటికి ముచ్చర్ల సత్యనారాయణ గారి స్ఫూర్తితోటి విద్యార్థులు మల్లికార్జున్ కావచ్చు, కొలిశెట్టి రామదాస్ కావచ్చు, ముఖ్యంగా దానిలో ప్రజలు పాల్గొనలే. స్టూడెంట్స్ వర్సెస్ ఆర్మీ ఫైట్ జరిగింది. నిర్దాక్షిణ్యంగా చంపింది ఇందిరాగాంధీ. ఇందిరాగాంధీ చంపిన పాపం కడుక్కోవడానికే తర్వాత 1974 పార్లమెంట్ యాక్ట్ ద్వారా హైదరాబాద్లో 76 రకాల సెంట్రల్ గవర్నమెంట్ ఇన్స్టిట్యూట్స్ పెట్టింది తెలంగాణ. ఈ సెంట్రల్ యూనివర్సిటీ కానీ ఎన్జిఆర్ఐ కానీ. అయితే ఆర్మీ వర్సెస్ స్టూడెంట్ ప్రపంచ చరిత్రలో ఎక్కడా జరగలే పోరాటం. ఈ 69 ఉద్యమాలే ప్రపంచంలో చాలా పోరాటాలకు స్ఫూర్తినిచ్చింది. మేము ఒకసారి ఢిల్లీ వెళ్ళినప్పుడు మహాశ్వేతాదేవి గారిని కలిసినాం. తెలంగాణ ఉద్యమంలో అందరినీ పెద్ద మనుషులను కలిసే టైంలో ఆమె అసలు మీరు తెలంగాణ అనగానే ఇట్లా తెలంగాణ అంటే ఒక మహామంత్రం, మాకు అంత గొప్ప త్యాగాలు చేసిన నేల మీది మాకు ఒక ఇన్స్పిరేషన్ అని చెప్పింది. తర్వాత జార్జ్ ఫెర్నాండెస్ గారిని కలిసినాం. ఆయన అన్నాడు 69 ఉద్యమ స్ఫూర్తిగా తీసుకొనే నేను బాంబేలో కార్మికుల ఉద్యమాన్ని నిర్మించిన, నాకు అంత పేరు రావడానికి కారణము అది తెలంగాణ అనేది ఒక మహామంత్రం అని చెప్పింది. అలాంటి నేలలో ఇందిరాగాంధీ సాబిటైజ్ చేయడము, అప్పుడు ఇంత కమ్యూనికేషన్ వ్యవస్థ లేకపోవడము, మీడియా ప్రచార సాధనాలు లేకపోవడము, నాయకత్వం కేవలం విద్యార్థులు నడిపిన ఉద్యమే, ప్రజలు ఎక్కువ పార్టిసిపేట్ చేయలే. ప్లస్ అప్పుడున్న చెన్నారెడ్డి పూర్తిగా తన ఇంత పెద్ద ఉద్యమాన్ని తన గవర్నర్ పదవి కోసమో తన ముఖ్యమంత్రి పదవి కోసమో రాజీ పడ్డాడు. అందుకనే చెన్నారెడ్డిని కూడా ముచ్చర్ల సత్యనారాయణ గారు చాలాసార్లు ప్రశ్నించారు. నేను ఏమంటున్నా అంటే ఈ ప్రజలేమో వీర తెలంగాణ సాయుధ పోరాటం కావచ్చు, నాన్ముల్కి గోబ్యాక్ ఉద్యమం కావచ్చు, 68లో 69లో జరిగిన విద్యార్థుల పోరాటం కావచ్చు, తర్వాత ఈ ఇందిరాగాంధీ ఉక్కు పాదంతో అణిచివేయడంతో తెలంగాణ క్రీమ్ విద్యార్థులంతా ఉస్మానియా మెడికల్ కాలేజ్ వాళ్ళు, ఆర్ఈసీ పిల్లలంతా అడవులోకి వెళ్ళిపోయారు. ఆ అడవుల్లోకి 69 నుంచి ఇక్కడ నక్సలిజం పెరగడానికి కారణం కూడా ఇక్కడ ఆర్మీ పిల్లల్ని చంపేసినాక ఇక అప్పుడున్న పిల్లలు తుపాకులు పడాల్సిన పరిస్థితి ఏర్పడ్డది. 69 నుంచి మళ్ళీ 2001 వరకు చనిపోయిన పోలీసులు కావచ్చు, చంపిన పోలీసులు కావచ్చు, చనిపోయిన నక్సలైట్లు కూడా తెలంగాణ ఉద్యమాన్ని ఆర్మీ చంపడంతో డెమోక్రటిక్ స్పేస్ క్లోజ్ చేసింది అప్పుడు ఇందిరాగాంధీ. దాంతో ఇంత రక్తతర్పం జరిగింది. త్యాగాలేమో గొప్పగా ఉన్నాయి, ప్రాణత్యాగాలు ఇస్తున్నారు ప్రజలు. కానీ తెలంగాణ సమాజం తన అస్తిత్వానికి, తన అస్మితకు, తన త్యాగ నిరతకి తగ్గ కొత్త రాజకీయ నాయకత్వాన్ని ఎంచుకోవడంలో విఫలమైంది. ముచ్చర్ల సత్యనారాయణ గారు లాంటి వాళ్ళంతటా వాళ్ళు వచ్చారు. కానీ ఇప్పుడున్న రాజకీయ పార్టీలు, చెన్నారెడ్డి ద్రోకా చేసిండు, తర్వాత వచ్చిన ఇందిరారెడ్డి తన దారి చూసుకున్నాడు, తర్వాత వచ్చిన కేసీఆర్ కూడా తెలంగాణ ఉద్యమంలో ఆయన ఎప్పుడు లేడు. 69 ఉద్యమంలో అసెంబ్లీలో తెలంగాణ వద్దని స్పీచ్లు ఇచ్చినోడు, సమైక్యాంధ్ర పాలనలో ఉన్నాడు. అలాంటి కేసీఆర్ 96 నుంచి 2001 వరకు బెల్లి లలితక్కని చంపినాక ఆజం అలీని చంపారు, పురుషోత్తంని చంపారు, కోబ్రాలు, గ్రీన్ టైగర్స్, అట్లా
అంటే 96 నుంచి 2001 వరకు భావవ్యాప్తి జరిగింది, పునాది పడ్డది. మహాసభ కావచ్చు, జనసభ కావచ్చు, మన బసంత్ టాకీస్ థియేటర్ మీటింగ్ కావచ్చు, ఇంకోటి అశోక టాకీస్ మీటింగ్ కావచ్చు, భువనగిరి మహాసభ కావచ్చు, వరంగల్ మహాసభ కావచ్చు. దీనిలో ముచ్చర్ల సత్యనారాయణ గారు, పాషం యాదగిరి గారు, గద్దరన్న గారు, ఇన్నయ్య గారు వీళ్ళంతా పెట్టారు. అప్పుడు ప్రకాష్ అన్న కూడా లేకుండే. వీళ్ళు పెట్టిన దానిలో అప్పుడు భావవ్యాప్తి చేసినాక కేసీఆర్కి ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు గారు మంత్రి పదవి ఇవ్వకుండా ఆయనని డిప్యూటీ స్పీకర్ పదవి ఇస్తే అసలు చాలామందికి తెలియదు. ఈయన కేసీఆర్ మెయిన్ బయటకు రావడానికి కారణం ఏంటంటే అప్పుడు ఈయన స్పీకర్ పదవి తీసేసి డిప్యూటీ స్పీకర్ ఇచ్చారు. స్పీకర్ ఎవరు? ప్రతిభా భారతి. ప్రతిభా భారతి ఒక దళిత కులానికి చెందిన మహిళ. ఈయన ఇగో అడ్డం వచ్చింది. ఆమె నన్ను కేసీఆర్ చంద్రబాబు నాయుడు అవమానించాడు, నన్ను డిప్యూటీ స్పీకర్ ఇస్తే నేను ఆమెని మేడం అని పిలవాలా అని చెప్పి, అంటే ఒక దళిత ద్వారా ఫ్యూడల్ మెంటాలిటీ, ఆ దళితురాల్ని స్పీకర్గా చేసినందుకు ఒక ఫ్యూడల్ వెలమ ద్వారా ఇగో అడ్డం వచ్చింది. ఈయన మంత్రి పదవి ఇవ్వకపోవడం ఒక కారణము, ఈయనకి డిప్యూటీ స్పీకర్ ఇవ్వడం కారణం. ఆయన తెలంగాణ రాష్ట్ర సమితి పెట్టాలని నిర్ణయించుకున్నాక కూడా పెట్టాలా వద్దా అనే దశ నుంచి అన్న కలిసి పనిచేసిండు. విదేశాల్లో ఉన్నత విద్యను చదువుకోవాలని అనుకుంటున్నారా? అయితే వెంటనే ఫ్లైగ్రాడ్ ఓవర్సీస్ ఎడ్యుకేషన్ కన్సల్టెన్సీని సంప్రదించండి. మీ విదేశీ కలలను సాకారం చేసుకోండి. ఫ్లైగ్రాడ్